క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. తానెక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు గాని ప్రయాణం చేయమన్న వాని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కాని మార్గాన్ని సిద్ధపరిచినవాడు నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడైన పరలోకపు రాజుపైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకియ్యబడిన పని. ఇవి నువ్వు చెయ్యగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాంటివో అని నువ్వు పరీక్షించుకోనక్కర్లేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు కూడా సాటిరావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు, నువ్వు స్వంతగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారిగుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నీవు వెళ్తావు. భయం ఆయన దరి చేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకటిలో తడుములాడుతూ దారీ తెన్ను లేక ఒంటరిగా వెలుగుదేశాన్ని వెదుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నాను. దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. దారి తప్పకుండా నడిపించాడు. నాకు తెలియని క్షేమ మార్గాల్లో, నిశ్చల జలాల వెంట పచ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను. చీకటి చిన్నాభిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్నే చూశాయి. ముందు ముందుకు అరుణోదయంలోకి ఆయన చేతిలో చెయ్యివేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.